హాయ్, ఈరోజు మా ఇంట్లో గోకరకాయ పప్పు, ఉల్లిగడ్డ, టమాటా. ఇది ఇప్పుడు గోకరకాయ వేసేద్దాం. వేసేసా, కలిపేసా. కాసేపు తర్వాతకి పచ్చిమిర్చి కచ్చపిచ్చ దరి చేసా. చూడు, ఇట్లాంటి ఇష్టం. పసుపు, కెమెరా అనిపిస్తలేదా? పసుపు, పసుపు తర్వాతకి కొంచెం ధనియాల పౌడర్. 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక దీని పక్కకు పప్పు ఉడికించిన 10 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే అవతలకి వచ్చేస్తుంది స్మెల్. తెలుసా? ఉడికొచ్చిన లోపలికి. చూడండి ఎంత మంచిగా. ఇప్పుడు ఇందులో పప్పు వేసేద్దాం. కెమెరా కనిపిస్తలేదు. గోకరకాయ పప్పు. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటా. 2 కలిపి ఉడుకుతుంది, మంచి ఇంకా టేస్ట్ వస్తుంది. మూత పెట్టేద్దాం. కొంచెం కస్తూరి మెంతి వేసేసిన. 5 నిమిషాలు అయిపోయింది, తీసేద్దామా మూత. వావ్, మీకు కనిపిస్తలేదు నిజానికి. ఇది ఎండ కొడుతుంది. ఇంకేముంది, బంద్ చేసేద్దాం. తినేస్తా పోలే. కర్రీ అయిపోయింది, చూసేద్దామా టేస్ట్. గోకరకాయ పప్పు. ఇది కూర ఫ్రై ఇంకా బాగుంటుంది చపాతీలకి. చెప్పలేం తెలుసా, ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంది టేస్ట్. స్టార్ట్. టేస్ట్ చేసేద్దామా. చూసేద్దామా టేస్ట్ ఎలా ఉందో. సూపర్ ఉంది టేస్ట్. ఇది గోకరకాయ పప్పు కూర ఫ్రై ఇంకా బాగుంటుంది. అది కూడా